అటువంటి పారిజాతం చెట్టు మీ ఇంటి ప్రాంగణంలో పెంచుకోండి. ఈ యొక్క పంచమహాపాతకాలు ఏ విధంగా పోతాయి అంటే, ఒకటి ఆకాశం నుంచే కదా ఈ యొక్క వర్షం పడి ఈ చెట్టు వికసించి పూలు పూసేది. ఆ పూసిన తర్వాత ఏం చేస్తుంది, గాలికి సూర్యుడు రాగానే వెంటనే కింద పడేస్తుంది. ఆ పూలన్నీ కూడా ఆ చెట్టు అంతటా చెట్టే అట్లా రాలుతాయి ఆ పూలన్నీ. అది భూస్పర్శ అంటారు. ఆ భూస్పర్శ జరగగానే పులకించిపోతుంది. అప్పుడు మనం దాన్ని తీసుకొని దేవుడి దగ్గర ఉంచుతాం అన్నమాట. ఎంత గొప్ప విశేషమో చూడండి అది. ఆ ఏరుకునేటప్పుడు కూడా నారాయణ మంత్రంతో ఏరుకోవాలి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని గనక మనం పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటాయి. ఈ పూలను కింద పడ్డ